గొప్ప ఇల్లు కట్టించాడు. కనుక పేర మనం సంతోషం అనేది పేర సంతోషించాల్సినటువంటి విషయాలు ఎన్నో మనకు ఉన్నాయండి. ఒక పెనీస్ కొనుక్కుంటే మనం సంతోషపడతాం. కనుక ఒక ధనవంతుడు చూడండి పేర గొప్ప గృహం కట్టించి, కనుక అంతకంటే గొప్ప ధనవంతుడిని గృహప్రవేశాన్ని పిలిచాడు. కనుక పేర గృహప్రవేశాన్ని పిలిచి చూడండి పేర వీళ్ళిద్దరూ కలిసి హాల్లో వెళ్ళారు. హాల్ అంతా చూశారన్నమాట. హాల్లో ఏముంటుందండి, డైనింగ్ టేబుల్, ఇంకా ఎల్ టైపు సోఫా, రకరకాల వస్తువులు, టీవీలు అన్నీ కూడా చూపిస్తున్నాడు. అయ్యో ఈ సోఫా చూడండి, నేను అమెరికా నుంచి తెప్పించాను అన్నాడు. చాలా బాగుంది కానీ అన్నాడు. ఇదిగో టీవీ చూడండి, నేను హైదరాబాద్ నుంచి తెప్పించాను అన్నాడు. చాలా బాగుంది కానీ అన్నాడు. కనుక అక్కడ నుంచి చూడండి వీరు బెడ్రూమ్లోకి వెళ్ళారు. కనుక పేరు అక్కడ ఉన్న పరుపులు, తలగడదుండ్లు, అక్కడ ఉన్న మంచము, కనుక వస్తువులన్నీ చూపించాడు. చాలా బాగుంది కానీ అన్నాడు. అక్కడి నుంచి పేర ఇంకొక రూమ్లోకి వెళ్ళారు. కనుక పేర ఈ రోజు చూడండి పేర మనుషులు బలహీనలే కానీ పేర ఇల్లు చాలా బలంగా ఉంటున్నాయండి. మనుషులైతే బలహీన అయిపోతున్నారు కానీ ఇల్లు చాలా బలంగా ఉంటున్నాయి. సన్న గ్లాసుతోటి ఇంకా రకరకాలుగా వీళ్ళ జీవితం వీళ్ళ యొక్క ఆరోగ్యము వీళ్ళు మాత్రం బలహీనలు అయిపోతున్నారు. కానీ ఇల్లు మాత్రం చాలా బాగా కడుతున్నారు. ఎన్ని చూపించినప్పుడు చాలా బాగుంది కానీ అన్న మాటే వచ్చిందండి ఈయనకి. కనుక మరి ఇతనికి నేను ఇంత ఖర్చు పెట్టి లక్షలు పెట్టి ఇల్లు కట్టించాను, ఇతనేంటి ప్రతి విషయంలో కూడా బాగుంది అంటలేదు, బాగుంది కానీ అంటున్నాడు, ఇంక దీనికి ఏమైనా తక్కువ అయిందని చూడపారా బాధపడుతూ లాస్ట్లో వచ్చి అడిగాడు. అయ్యా నేను ఎంతో కష్టపడి ఎన్నో లక్షలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించాను, మీరు ఏ విషయంలో కూడా నన్ను మెచ్చుకోలేదు, కనుక బాగుందా కానీ అని వచ్చారు, నాకు చాలా బాధ కలుగుతుంది అన్నాడు. కనుక ఇల్లంతా బాగుంది, ఇంట్లో వస్తువులన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి కానీ నీవు ఈ భూలోక సంబంధమైన ఇంటి గురించి ఆలోచించుతున్నావు, కానీ పరలోక సంబంధమైన ఇల్లు కట్టుకున్నావా అని అడిగాడు. ఈ లోక సంబంధంలో ఇల్లు కట్టుకున్న మంచి ప్రతి ఒక్కరికి ఇల్లు అవసరం పేరా, ప్రతి ఒక్కరికి ఇల్లు అవసరమే కానీ చూడపేరా ఈ భూలోకం విడిచిపెట్టేటువంటి సమయం వచ్చినప్పుడు వచ్చేసరికి నీకు పరలోక రాజ్యంలో గృహం ఉండాలి, పరలోక రాజ్యంలో ఇల్లు కట్టుకోవాలి. ఇక్కడ ఇంట్లో నుంచి ఆ ఇంటికి వెళ్ళాలంటే పేరా అక్కడ కూడా ఈరోజు చాలా మందికి కానీ పేరా ఎక్కడ ఒక ఇల్లు ఉంటుంది, విశాఖపట్నంలోకి ఉంటుంది, రాజమండ్రిలోకి ఇల్లు ఉంటుంది అండి, రకరకాలుగా ఎక్కడికి వెళ్తే వాళ్ళకి అక్కడ ఇల్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు. భూలోకంలో ఎన్నో ఇళ్ళు ఉన్నాయి, కనుక మరి ఎక్కడో భార్య ఉంటుంది, అక్కడో భార్య ఉంటుంది కూడా కొంతమంది ఉన్నారండి. ఎక్కడో భార్య ఉంటుంది, కోయిట్లో భార్య ఉంటుంది, ఎక్కడో భర్త ఉంటాడు, కోయిట్లో భర్త ఉంటాడు, కనుక రకరకాలైనటువంటి. కానీ ఏం చెప్పేదంటే నువ్వు ఇంత బాగా కట్టినటువంటి ఇంటిలో నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ నీవు పరలోకమందు ఇల్లు కట్టుకున్నావా? కనుక పేర ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకమందు గృహం ఎంత అవసరమో రేపొద్దున పరలోకమందు కూడా గృహము అంతే అవసరం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువు, నేను ముగించేస్తాను. కనుక పేర యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు తలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు తలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున నా యొద్ద ఉంటకు మిమ్మల్ని తీసుకొని. ఇది చాలా అవసరం పేర. ఈ లోకంలో నువ్వు పూడి గుడిసెలో ఉన్నావు, లేకపోతే రోడ్డు పక్కన ఉన్నావు, లేకపోతే చెట్టు కింద ఉన్నావు, లేకపోతే రేగు చెట్టులో ఉన్నావు, కానీ పేర లేకపోతే పెద్ద బిల్డింగ్లో ఉన్నావు చూడండి పేర, అంతా కూడా పేర చూడండి మంచిదే, కానీ ఇది మాత్రం చూడండి పేర చాలా అవసరం ప్రతి ఒక్కరికి. కనుక ఈ రోజున చూడండి భూలోకోత్సవమైన గృహాలకి ఆలోచిస్తున్నారు, కానీ కనుక పేర పరలోకోత్సవం ఈ గృహం నాకు ఉందా లేదా అనేది పేర ఈరోజు ఎప్పటికీ ఆలోచిస్తారు అండి. అలమర కట్టామా, అలమరకే దానికి ఈరోజు ఏంటండి చక్కగా అసలు వంట రూమ్లోకి వెళ్తే ఏ వస్తువు కనపడదండి, అంతా మెరిసిపోతుంది అంతే. అలా చేస్తున్నారు రోజున, చాలా సంతోషం పేరు కాదంటలేదు. కానీ రేపొద్దున పరలోక రాజ్యంలో కూడా ఒక రకం ఉంది. నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశానండి.
ఒక పోస్ట్ ఏముందంటే పేరు పెద్ద 5 అంతస్తుల మేడ ఉంది, ఎన్నో రంగులతో ఉంది. పక్కన చిన్న పురుగుడుసు ఉంది. ఆ రెండింటి పక్కన చూడండి పేరు ఎదర 2 గోతులు ఉన్నాయి. కనుక దాని అర్థం ఏంటి చెప్పండి? అర్థం చెప్పండి. 10 అంతస్తుల మేడలో ఉన్నాడు ఈ గోతులోకే రావాలి అండి, అలాగే పూర్గుడిలో ఉన్నాడు కనుక పేర. ఎందుకంటే సంతోషకరసంలో ఇలాంటి విషయం మనం చెప్పకూడదు, కానీ ఖచ్చితంగా పేర మనం చాలా సంతోషం పేరు. ఎందుకంటే మరి నిర్మలా చెప్పిన సాక్ష్యం ద్వారా నేను ఫస్ట్ వచ్చినప్పుడు పేర ఇది ఊడిపోయే పెంకుటిల్లు అండి, ఒక పెంకు ఊడిపోయే తట్టు అండి. అలాంటి తిథి నుండి చూడపోయారా దేవుడు చూడండి నిజంగా మరి జాగర్ గారు భార్య అని చూడపోయారా దేవుడు ప్రేమించి మరి లండన్ వెళ్ళటం కనిపారా ఎన్ని కూడా నాకు తెలుసండి. దేవుడు బట్టి పేరా వారికి ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ప్రతిరోజు పేర కన్నీరుతో ఎంత సంతోషంగా ఉన్నప్పుడు కూడా, ఎంత ఆనందంగా మన కంటికి కనపడినప్పుడు కూడా వారి యొక్క ప్రతి ఒక్క హృదయాల్లో కూడా పేర ప్రతి ఒక్క కంటిలో కూడా కన్నీరుతో వారు బతుకుతున్నారు పేర. ఎందుకంటే వారికి అన్నీ కూడా ఎటు చూసినా కూడా ఇబ్బందులు విరుకులు ఏమున్నప్పుడు కూడా పేర. కనుక నిజంగా మరి మన యువశ్రీ గారు చెప్పినట్టుగా వారి కుటుంబం కొరకు పేర, అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆమె కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. అక్కడ ఉన్నప్పుడు కూడా పేర ఆమె రెక్కల కష్టాల చిత్తము పేర మాకు కూడా ఎంతో సాయం అండి. మాకు కూడా మా చర్చికి కూడా పేర ఎంతో సహారిగా, ఎంతో సాయంగా, ఎంతో మాకలాంటి వారికి ఎంతోమంది సాయంగా పేర వారు పనిచేస్తున్నారు. మరి ఆమె గారు లక్ష్మీకాంత్ గారు కానీ అలాగే శాంతమ్మ గారు కానీ వారంతా కూడా పేర ఎంతో సాయంగా పేర వారి విరుగురు కుటుంబాల కొరకు వాక్యాన్ని నిర్వహించే కుటుంబాలుగా ప్రార్థన చేయండి. మీరందరూ కూడా ఈ గృహంతో పాటుగా మరి గృహస్థులు కూడా మరి పరలోకమందు గృహం కూడా సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ కొత్త మాటలు మీ అందరి హృదయాల్లో దాచి ఉంచును గాక. ఆమేన్.